హెల్త్ న్యూస్ మీకోసం. పంట పొలాల్లో వాడే కొన్ని రకాల పురుగు మందులతో రైతులకు క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. పొగ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయో పురుగుల మందుల వాడకంతోనూ అంతే స్థాయిలో ముప్పు పొంచి ఉంటోందని అధ్యయనం తేల్చి చెబుతోంది. అధ్యయనంలో భాగంగా అమెరికా పరిశోధకులు మొత్తం 69 రకాల పురుగు మందుల ప్రభావాలను నిశితంగా పరిశీలించారు. కీటకాలు, కలుపు మొక్కల బెడతను తగ్గించేందుకు భారత్లో విస్తృతంగా వినియోగించే 2-4-D, అసిఫేట్, మెటోల్లాకోర్, మీథోమైల్ వంటి రసాయనాలు ఈ జాబితాలో ఉన్నాయి. సాధారణంగా పురుగు మందుల్ని వినియోగించేటప్పుడు రైతులు వాటి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఈ దుష్ప్రభావాల స్థాయిలను తేల్చేందుకు పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. పరిశోధనలో భాగంగా 2015 నుంచి 2019 సంవత్సరాల మధ్య అమెరికాలో క్యాన్సర్ బారిన పడ్డ వారి వివరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థల నుంచి సేకరించి పరిశీలించారు. ఈ అధ్యయన వివరాల ప్రకారం పురుగు మందుల పిచికారీ ప్రభావంతో ప్రధానంగా నాన్ హెడ్జ్కిన్స్ లింఫోమా, లుకీమియా, బ్లాడర్ క్యాన్సర్ అనే 3 రకాల క్యాన్సర్ల ముప్పు అధికమవుతుంది. ఎక్కువ సందర్భాల్లో వివిధ రకాల పురుగు మందులను కలిపి వినియోగిస్తున్నారు. దాంతో వాటిలోని ఏ రసాయనం ప్రత్యేకంగా క్యాన్సర్ ముప్పును అధికంగా పెంచుతుందో ఇంకా నిర్ధారణ కాలేదు. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలను బట్టి వచ్చే క్యాన్సర్లు కూడా మారుతున్నాయి. అయితే విస్తృత కోణంలో పరిశీలించేటప్పుడు ప్రాంతీయంగా ఇతర అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.